ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో డిజిటల్ పేమెంట్స్ పేరుతో 35 ఏళ్లుగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్ల సేవలను రద్దు చేయాలని డిస్కమ్ యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ చర్చ దారుణమని సిఐటియు మండిపడింది. సంస్థ మనుగడలో కీలక భాగస్వాములుగా ఉన్న 100 మంది బిల్ కలెక్టర్లను వీధుల పాలు చేయడం అన్యాయమని అన్నారు. బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 17 నుంచి దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇంత కష్టం చేసినటువంటి వీళ్ళకి ఈరోజు విద్యుత్ సంస్థలు ఇస్తున్నటువంటి బహుమతి ఏంటంటే సెప్టెంబర్ నుంచి మీరెవరు విధుల్లోకి రాబాకండి అని చెప్తా ఉన్నాం. విధుల్లోకి రావద్దని ఎందుకని అంటున్నారంటే ఇప్పుడు ఫోన్పేలు వచ్చేసినాయి, గూగుల్ పేలు వచ్చేసినాయి, యాప్లు వచ్చేసినాయి, రకరకాల పేర్లతో డబ్బులు నేరుగా చెల్లించే సిస్టమ్లు అన్నీ వచ్చాయి. దీన్ని ఇన్వైట్ చేయాలన్నా లేదంటే ప్రజలకు సౌకర్యం ఇవన్నీ కాబట్టి ఇన్వైట్ చేస్తాం. దాన్ని ఏమో తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు కూడా ఏం తప్పు పట్టడం లేదు. డిజిటలైజేషన్ వద్దు, మా దగ్గరికే వచ్చి డబ్బులు కట్టాలి, దీన్ని రద్దు చేయమని అడగడం లేదు. డిజిటలైజ్ చేయండి, ప్రజలకు సౌకర్యాలు పెంచండి. కానీ మా భవిష్యత్ ఏమి, మమ్మల్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి 100 కుటుంబాల పరిస్థితి ఏమనేది వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న స్ట్రైట్గా ఈ ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారేమో నిన్న భోగాపురం విమానాశ్రయం ప్రారంభించేటప్పుడు ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చినాయి, అన్ని లక్షల పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తున్నారు. దానికి పూర్వం కూడా రాయలసీమ జిల్లాలో ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టి చెప్తున్నారు. మంచిది, సంతోషమే. ఎన్ని లక్షల పెట్టుబడులు, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినా కూడా అవన్నీ మన అభివృద్ధికి తోడ్పడతాయి కాబట్టి వాటన్నింటినీ స్వాగతిద్దాం. కొత్త ఉద్యోగాలు, ఎప్పుడో వచ్చే ఉద్యోగాల గురించి రోజు చెప్తున్నారు. మీ కళ్ళెదురుగా ఊడిపోతున్నటువంటి ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి ప్రత్యామ్నాయం అంటే మీకోసం ఇన్ని ఏళ్ల పాటు కృషి చేసినటువంటి వాళ్ళని మీ విధానాల ఫలితంగా, మీ సంస్కరణల ఫలితంగా నష్టపోతున్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించరా? ఇంత కష్టం చేసినటువంటి వీళ్ళకి ఈరోజు విద్యుత్ సంస్థలు ఇస్తున్నటువంటి బహుమతి ఏంటంటే సెప్టెంబర్ నుంచి మీరెవరు విధుల్లోకి రాబాకండి అని చెప్తా ఉన్నాం. విధుల్లోకి రావద్దని ఎందుకని అంటున్నారంటే ఇప్పుడు ఫోన్పేలు వచ్చేసినాయి, గూగుల్ పేలు వచ్చేసినాయి, యాప్లు